అరే నోటిస్కో శేఖర్ 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 ఎక్కడున్నావురా? అక్కడ అబ్బాయి కూర్చొని ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ ముగ్గురు కలిసి అబ్బాయి కోసం ఎందుకు వెతుకుతున్నారు? తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ గంట సేపు సినిమా చూడాల్సిందే. వీడి పేరు చైతు. వీడు కొంచెం ముందు చూపు ఎక్కువ, పచ్చిగా చెప్పాలంటే కొంచెం కంగారు ఎక్కువ. వీడి పేరు మను. వీడు కొంచెం పట్టుదల ఎక్కువ, అనుకున్న పని ఎంత కష్టమైనా సాధించి తీరుతాడు. వీడి పేరు అనిల్. వీడు కొంచెం బద్ధకం ఎక్కువ. గంట ముందు క్వశ్చన్ పేపర్ ఇచ్చి చదవరా బాబు అంటే గంటలు కదా అంటాడు. అంత బద్ధకం వీడికి. హాయ్ బేబ్. ఫైనల్గా వీడి పేరు శేఖర్. వీడికి అన్నీ ఎక్కువే. ఏంటబ్బా వీడి గురించి ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా? చూడండి, మీకే తెలుస్తుంది. నలుగురు ఉండేది ఒక రూమ్లో. బాధకైనా ఆనందంకైనా, పోట్లాటకైనా, పుస్తకాలతో కుస్తీకైనా అందులోనే. వీళ్ళకి ఇళ్ళలు ఉండేవి కేవలం తినడానికి తయారవడానికి మాత్రమే. మిగతాదంతా వాళ్ళకి ఆ రూమే. వీళ్ళ డే ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దామా? అరే లేకండ్రా బాయ్ రా. అరే అనిలు లేకరా,
ఏంట్రా? టైం 7 అవుతుందిరా. అయితే స్నానం చేసి కాలేజ్కి అసలు లేట్ అయిపోద్దిరా. నిన్నే కదరా స్నానం చేసాం, రోజుకి స్నానం చేయలేండి. పడుకో. చే ఎదవా. అనిలు అనిలు లేగరా, టైం అయిపోతుంది. రే అనిలు, అయ్య బాబాయ్ ఎప్పుడు పెట్టాడు? అయ్య బాబాయ్ టైం అయిపోతుంది. వచ్చేది త్వరగా లే, ఎదో బిల్డప్ నువ్వును. కంగారిందిరా, మీరు వెళ్దాంలే. ఆ కలెక్షన్ కింగ్ చేతిలోంచి నువ్వే నన్ను కాపాడాలి బాబా. హా? సిగ్గొచ్చేస్తుంది. ఆగరా, సిగ్గొచ్చేస్తుంది. అయ్యి బాబోయ్. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. రే కనబడుతుందిరా. కనపడాలని వేసుకున్నానే. ఛీ, తిన్నంగా ఉండొచ్చు కదరా ఇందాక. 100 రూపాయలు కొన్నాను, ఆ మాత్రం కనబడద్దేటి? హే యూ స్టాప్ దేర్, యూ ఓన్లీ. ఇతని పేరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనుకున్నారా? కాదు, శోభన్ బాబు. స్టూడెంట్స్ ఏ చిన్న తప్పు చేసినా ఫైన్ కలెక్ట్ చేయడంలో ఇతనే సాటి. అలాంటిది మన వాళ్ళు గంట లేటుగా వస్తే స్టాప్ దేర్, యూ ఓన్లీ స్టాప్ దేర్. వై ఆర్ లేట్? సార్ వదిలేండి సార్. నో ఎక్స్ప్లనేషన్ అట్ ఆల్. నో ఎక్స్ప్లనేషన్ అట్ ఆల్. సార్ సార్ వదిలేండి సార్. ఫైన్ కట్టు, వదిలేండి సార్. ఫైన్ కట్టాల్సింది అంతే. వదిలేండి సార్. ఒక్కరోజు లేట్గా వచ్చాను సార్. No. వదిలేండి సార్. నో ఫైన్ కట్టు, వదిలేండి సార్. కమ్ ఆన్ ఫైన్ కట్టు, ఫైన్ కట్టు. సార్ డబ్బులు లేవు సార్. సో స్టూడెంట్స్, ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్ సార్. Why are you so late? సార్ యాక్చువల్లీ ప్రిన్సిపల్ సార్ కాల్ మీ సార్, దట్స్ ద రీజన్ ఐ వాజ్ లేట్. అరే మామ, నీకేంటి పెళ్లి శబ్దం వినిపించిందేంట్రా? ఒరే పిచ్చాడా, అది మన మనస్సాక్షిరా. థ్యాంక్ యూ సార్. అటు చూడండి రా. మై కమిన్ సార్. సార్ మై కమిన్ సార్. సార్ నాకు పట్టించుకోండి సార్. సార్ గెట్ అవుట్. నీ అయ్యా ఏంట్రా? పొద్దున ఏమన్నా కిలో బో 20 కదా. నిన్న అదే అన్నావు, మొన్న అదే అన్నావు, ఇప్పుడు అదే అన్నావు. అసలు నాకు అర్థం కాదు, నువ్వు ఎందుకు కాలేజ్ బేగి రావు? అంటే దానికి లాజిక్ ఉందిరా. అయితే గుడికి బడికి ఫస్ట్ రావాలి, లేదంటే లాస్ట్ రావాలి. అప్పుడే పంతులకి పంతులంకి బాగా గుర్తుంటాం. నేను ఎలాగో ఫస్ట్ రాలేను, అందుకే లాస్ట్ వస్తాను అన్నమాట. ఎలాగొంది లాజిక్? ఏ రిజల్ట్ ఉంది? ఛే,
ఇదేట్రా ఎలా వాయించేస్తున్నాడు? ఈడేటి ఎలా రాసేస్తున్నాడు? ఒక నిమిషం ఆగరా, కొంచెం ఈయన చూడండి. అసైన్మెంట్ రేపు సబ్మిట్ చేయాలి. మరి రాయడా? నేను వారం కిందట రాసా. నీ కంగారు. అల్లుడు వద్దు వద్దు బుద్ధులు మింగే మింగే మింగేశాను. ఒకసారి ఆగు. అంతే కదా, 5 పేజీలు రేపు పొద్దున రాసుకోవచ్చు. జరగరా చైతు, ఇడు వాయించే తక్కువ, ఇచ్చే బిల్డప్ ఎక్కువ. అయితే నేను కూడా రేపు పొద్దున్న రాసుకుంటా. హలో హలో డాడీ. నాన్నా? ఎలా ఉన్నావు? నేనా బాగానే ఉన్నాను డాడీ. భోజనం చేస్తావా నాన్న? చేస్తాను డాడీ. ఏం చేస్తున్నావు? చదువుతున్నాను డాడీ. చదువుతున్నావా? సరే అయితే ఫోన్ పెట్టేస్తాను, చదువుకోమ్మా. డాడీ 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 చెప్పు నాన్న. డబ్బులు పంపించు డాడీ. డబ్బులా? పంపించేస్తాను నాన్న, 2 రోజుల్లో పంపించేస్తాను. ఓకే డాడీ. ఓకేనా? ఉంటాను. ఉంటాను. సరే డాడీ. సిట్ డౌన్. అసైన్మెంట్స్ ఎవరు సబ్మిట్ చేయాలి ఉంచండి అమ్మా. లేగు లేగు లేగు. ఇదిరా, ఇదిగో అసైన్మెంట్. అవునా వరక ఎప్పుడు రాసారా? టెంగరదే, పొద్దున ఫోన్ చేసి రాయమన్నాను, రాసింది అసైన్మెంట్. దొంగ నా కొడుకు నువ్వు. దొరికిపోయిన రెడీకి. నన్ను తిడతావా? అసైన్మెంట్ సబ్మిట్ చేయిందా కాక మిమ్మల్ని కాదు సార్. నన్ను తిడతావా? కాదు సార్, మిమ్మల్ని కట్టమ్మా, ఫైన్ కట్టు. ప్లీజ్ సార్. ముందు అసలు ఫైన్ కట్. సార్ సార్ అయినా లక్ష్యం తట్టమంటాయి నువ్వు. సార్ ప్రిన్సిపల్ వదిలేండి దగ్గర సార్, పద. మిమ్మల్ని కాదు పద, సార్. ప్రిన్సిపల్ ప్లీజ్ దగ్గర పద. సార్ వదిలేండి సార్. సార్ వదిలేండి సార్, మిమ్మల్ని కాదు. సార్, ఐ హ్యాడ్ అ డౌట్ ఇన్ నెక్స్ట్ డేస్ క్లాస్ సార్. అనిల్, డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్ అయితే. తెలిసిపోయింది, కవర్ చేద్దాం అనుకున్నాను. సారీ సార్. సార్ నోటీస్. బతికేంట్రా బాబు. ఐఐటి ముంబైలో రోబోటిక్స్ మీద కాంపిటీషన్ జరుగుతున్నాయంట. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ టేక్ ఏ డీడీ ఆఫ్ 2000 ఇన్ ద ఫేవర్ ఆఫ్ రిజిస్టార్ ఐఐటి ముంబై. తీసుకో అమ్మా. నవ్ శేఖర్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఐఐటి ముంబైలో రోబోటిక్స్ కాంపిటీషన్ మీద నోటీస్ వచ్చింది సార్, మీ గైడెన్స్ కావాలి. గైడెన్స్ అయితే ఇస్తాను, కానీ సెన్సార్స్ కాస్ట్ 20,000 పైన అవుతుంది రోబోట్ తయారు చేయడానికి. బేర్ చేస్తావా? ఓకే సార్, ఓకే ఓకే ఓకే. ఓకే దెన్, ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్. సార్, థ్యాంక్ యూ. రే 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 ఒకసారి రండిరా, నన్ను ఒక అమ్మాయి చెయ్యుతుందిరా. అమ్మాయా? వీడిగా చెయ్యి ఉందా? పదండి రోయ్. ఇదిరా అదిగోరా, అదిగో అక్కడ ఉందిగో, అదిగో అదిగోరా, అదిగోరా బాబు, అదిగో అదిగో అదిగోరా, అదిగో అమ్మట్లేదురా బాబు. అదిగోరా. లేదురా లేదురా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు చూడండి. చెట్టా? చెట్టు గుడ్డోడా చిప్పి. చెట్టుకి అమ్మాయికి తేడా తెలియదు. నేను అప్పుడే అనుకున్నాను, ఎంత స్మార్ట్ గానీ నేను ఎక్కడగా ఈ అదలు చేయలేకపోయింది. ఏంట్రా మీదకి వస్తున్నారు? రావద్దు ప్లీజ్, రావద్దు. ఫ్రెండ్స్ కొట్టిన చెడ్డ పేరు నాకొద్దు, ప్లీజ్ రావద్దు, ప్లీజ్ రండి, రావద్దు. సాలా. హలో, చెప్పరా. ఓకే, మీట్ అవ్వాలా?
ఓకే ఇప్పుడు వస్తాను. యా ఇంకో హాఫ్ అన్ అవర్లో కలుస్తాను. శేఖర్ ఆ. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా, వస్తావా? ఫ్రెండా? అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అయితే ఒక్క నిమిషం. రే శేఖర్, ఇరుపు కొంచెం ఎక్కువైనట్టుందిరా. నన్ను చూసండి అమ్మాయికి జిగేది మనాలి. అనిల్ ఆహా. వెళ్దామా? ఒరే శేఖర్, ఎడంకన్నా కొంచెం ఎదురు చూసుకుని వెళ్ళరా. ఎదురు చూసుకుని వెళ్ళాక నేను ఎగ్జామ్కి వెళ్తున్నానా? పదరా నీళ్ళు. ఎదవెదరు నువ్వు అట్లుగా. ఆగు, నన్ను వెళ్ళనే. కదా హాయ్. హాయ్. బై ద వే మై ఫ్రెండ్ శేఖర్. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, మా ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఏట్రా పొద్దు నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి చంపేస్తున్నావు? చెప్పు. బయటకు వచ్చాను ఫ్రెండ్తో. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. బాగా గుర్తు తెచ్చుకో. ఆ? రే కనపడుతుందిరా. కనపడాలని వేసుకున్నానే. నిన్న ఆ రోజే ఒకటి పీకాలనుకున్నాను, ఈ రోజు దొరికావు. అదేంటిది మా ఫ్రెండ్ అలా కొట్టేసావు? అలాంటో నీ ఫ్రెండా? అదేంట్రా అలా కొట్టేసింది? అదేంటంటే రే కనపడుతుందిరా. కనపడాలని వేసుకున్నానే. పదానికి. అదే అలా చెప్తా నాకు. అమ్మా ఏంట్రా? అమ్మా, ఏంటి చెప్పు. ఐఐటి ముంబైలో రోబో కాంపిటీషన్ ఉందమ్మా. అయితే డబ్బులు కావాలి. ఎంత? 20,000 అమ్మా. 20,000? నెలాఖరు, ఇప్పుడు ఎలా వస్తాయంత? ముందు చెప్పినా బాగుంది కదా. పో నాన్న అడుగునా? నాన్న వద్దు, ఆయనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెన్సార్స్ కాస్ట్ 20,000 పైన అవుతుంది రోబోట్ తయారు చేయడానికి. బేర్ చేస్తావా? నెలాఖరు, ఇప్పుడు ఎలా వస్తాయంత? ముందు చెప్పినా బాగుంది కదా. అరే మనుగడరా.
హాయ్ రా మను. హాయ్ రా హాయ్. ఏంట్రా ఎక్కడ ఉన్నా? ఏం లేదురా, రేయ్ మొహాలో ఉంది, ఏమైందిరా? ఒకరిగా ఏం ఉన్నావ్? లేదురా, ఏం లేదు. రేయ్ చెప్పరా. నీ గురించి నాకు తెలీదా? ఏమైంది చెప్పు. రోబోటిక్స్ మీద సర్క్యులర్ వచ్చింది కదరా, వచ్చింది. దానికి 20,000 అవుతుంది. అందరినీ అడిగాను, ఎక్కడ సెట్ కాలేదు. ఓస్, అంతే కదా. ఇదిగోరా, ఏంట్రా ఇది? ఉన్న డబ్బులు ఇంటికి సరిపోతారా? ఎప్పుడైనా ఇంటికి వస్తే అమ్మ అన్నం పెడతా చెప్పు. చేపట్టు. తాకట పెడితే ఎంత కాకుండా 10,000 వద్ది. దీంతో కుమ్మేమా? మిగిలింది నేను సెట్ చేస్తాను. దీనికి ఎందుకు అంత ఫీల్ అవడం? దేవుడు లేని ప్రతి చోట అమ్మని సృష్టించాడు. అమ్మ ప్రతి చోట ఉండలేక ఫ్రెండ్ని సృష్టించాడు అని అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను రా. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఏంట్రా చిన్నపిల్లలు ఆడడం? రా ఆ. రా. లే, దా. ట్రైన్ అంతా అమ్మాయిలే ఉమ్మే. నేను మరీ ఓవర్గా చేయి తాకట పెట్టాను. నువ్వు గెలలేదనుకున్నా కొడకారే. ఓకే ఓకే All the best రా. గ్రీన్ లైట్ వెలిగింది, పద. ఆల్ ది బెస్ట్. ఓకేనా మామ, బాయ్. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. బాయ్. All the best. ఓకే బాయ్ రా. బాయ్. బాయ్ రా. జాగ్రత్త. బాయ్. ఓకే ఓకేనా? వెళ్ళి వెంటనే కాల్ చేయి. ఓకే రా శివ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ వచ్చింది మామా. బాబా ఇక తీసుకొచ్చాను చూడు. ఇక చెక్ Congrats రా. మాలచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్తో ఏమైనా చెప్తావా? షూర్ సార్. ఐ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మను, సార్. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఓకే ప్రిపరేషన్ సార్. స్టార్ట్ చేయి. ఓకే థ్యాంక్ యూ. Congrats రా. అరే ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి, ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. Yes. పదండి.
कोई नाम रोके तुझे टोके तुझे तोड़ दे बंधन सारे मिला है क्या हो कि तुझे निर्मल तू ही बता कभी न दुख झेलेंगे खेलेंगे ऐसे कि दुश्मन हारे कि अब तो ले लेंगे हिम्मत का रास्ता धरती हिला देंगे सबको दिखा देंगे जग बिछाएंगे अब ये बताएंगे हम लोगों का दर्जा क्या बार बार हाँ बोलो यार हाँ अपनी जीत हो उनकी हार हाँ अब डाल हाल आवे बोलो यार हाँ चले चले हर बेड़ी अब भूल जावे चले यार हाँ वही जो तेरा हाकिम है जालिम है की है जिसने तबाही घर उसका पश्चिम है यहाँ न बसने पाए धरती हिला देंगे सबको दिखा देंगे राजा क्या फर्जा क्या हम जग बिछाएंगे अब ये बताएंगे हम लोगों का दर्जा क्या जो होना है हो जाए चले चलो चले चलो अब सरना कोई झुकावे चले चलो कोई हमसे जीत न पावे चले चलो चले चलो मिट जावे जो टकरावे चले चलो बार बार हाँ टूट गई बोलो यार हाँ उंगली उठी अपनी जीत हो उनकी हार हाँ बन गई హలో డాడీ. హలో ఆ, హలో డాడీ ఎలాగొన్నా నాన్న బాగా ఉన్నాను డాడీ. ఎగ్జామ్ అన్నావు బాగా చదివావా చదివాను డాడీ, నైట్ 4 దాకా చదివాను, బాగా చదివాను. జాగ్రత్త నాన్న ఎగ్జామ్ బాగా రాయి సరే డాడీ. సరేనా
సరే డాడీ. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, కష్టపడి చదివిస్తున్నాను నిన్ను. సరే డాడీ. సరే డాడీ. సరే డాడీ. రాయమ్మా, బాగా రాస్తుంది డాడీ. జాగ్రత్త. సరే డాడీ. దిక్కులు చూడకే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. సరే డాడీ. ఉంటానమ్మా. ఓకే. ఎగ్జామ్ అయిన తర్వాత కాల్ చేస్తాను. బాయ్ డాడీ. अब क्या करेंगे भैया, अभी कहाँ जाएंगे भैया, अब क्या करेंगे भैया, अब क्या करेंगे भैया, अब कहाँ जाएंगे भैया, कुछ तो करेंगे ना, सयाने हैं जनाब, कर लीजिए हिसाब, सयाने हैं जनाब, कर लीजिए हिसाब। अब क्या करेंगे भैया, अभी कहाँ जाएंगे भैया, अब क्या करेंगे भैया, अब क्या करेंगे भैया, अब कहाँ जाएंगे भैया, कुछ तो करेंगे ना, सयाने हैं जनाब, कर लीजिए हिसाब, सयाने हैं जनाब, कर लीजिए हिसाब। अब क्या करेंगे भैया, अब कहाँ जाएंगे भैया, अब क्या करेंगे भैया। सोचा जो तुमने वो दुनिया साली माने ना, देखा जो सपना ना रहा, हंसते हैं सारे कोई टुकड़ा तुम ना जाने ना, कोई भी अपना ना रहा। अब धीरे धीरे जान ले, अब दुनिया को पहचान ले, कुछ तो करेंगे ना, सयाने हैं जनाब, कर लीजिए हिसाब, सयाने हैं जनाब, कर लीजिए हिसाब। अब क्या करेंगे भैया, कहाँ जाएंगे भैया, अब क्या करेंगे भैया। दिल को लगाया, इस दिल ने ही भगाया ना, बांध के दिल को रखना था, कितना सताया, क्या क्या तुमसे करवाया ना, बांध के दिल को रखना था। अब हो गया जो सही, अब क्या करेंगे भैया, कुछ सोचना है ना, सयाने हैं जनाब, कर लीजिए हिसाब, सयाने हैं जनाब, कर लीजिए हिसाब। अब क्या करेंगे भैया, अब कहाँ जाएंगे भैया, अब क्या करेंगे भैया। पानी है पानी, ये रिश्ते सारे पानी है, आएंगे मुट्ठी में नहीं, फिसलन ढलाने बीमारी बेमानी है, आएंगे मुट्ठी में नहीं। फैला लिया जो बांधिए, समेटिए अब बांधिए, कुछ तो करेंगे ना, सयाने हैं जनाब, कर लीजिए हिसाब, सयाने हैं जनाब, कर लीजिए हिसाब। अब क्या करेंगे भैया, अब कहाँ जाएंगे भैया, अब क्या करेंगे भैया, अब क्या करेंगे भैया, अब कहाँ जाएंगे भैया, कुछ तो करेंगे ना, सयाने हैं जनाब, कर लीजिए साहब, 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 सयाने हैं जनाब, कर लीजिए साहब। సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్, మీ తమ్ముళ్ళు అంటాడు సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్, సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్, సార్ సార్ మీ కాలు పట్టుకుంటాను సార్, సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. అరే చేతు, నీకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏంట్రా?
నాకంటూ స్పెషల్గా అంటే ఏం లేదురా. నలుగురితో ఇలాగా కూర్చొని మాట్లాడి సరదాగా కంట్లో నీచోరు నవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. నీ దగ్గర చాలా ఉందిరా చైతు. మరి నీకురా మనం అస్సలు డబ్బులు లేని టైంలో పాత జీన్ ప్యాంట్లో నుంచి ఒక్క 10 రూపాయలు దొరికితే ఆ థ్రిల్లే వేర్రా. పర్లేదు, వీడు కొంచెం న్యాయంగానే ఉంది. మరి నీకురా? నాకా బయట పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఇంటికొని అన్ని డోర్లు వేసుకొని అమ్మ వండిన వేడివేడి పకోడీలు తింటూ ఆ సౌండ్ వినడం అంటే చాలా ఇష్టంరా. ఛీ, ఇక్కడ కూడా తిండిపోతున్నాయి అలా. మరి నీకురా శేఖర్? ఇష్టాలు కావాలా నా కొడకల్లారా? చెప్తాను కాసుకోండ్రా. ఫుల్గా తినేసి ఫుల్గా తినేసి లోటు దింపడం అంటే చాలా ఇష్టం. ఏరా పడుకోవా? లేదురా, చదవాల్సింది ఇంకా ఉంది. నువ్వు పడుకో. బేగ పడుకో, రేపు పొద్దున్న సెమినార్ ఉంది కదా. సరేరా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చింది సెమినార్ ఇవ్వడానికి. యూ ఆల్ నో దట్ ఫైనల్ ఇయర్లో ఈ సెమినార్ ఎంత ఇంపార్టెంటో. ఈ సెమినార్ మీరు క్లియర్ చేస్తేనే మీ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. ఇఫ్ నాట్, యువర్ ఇంజనీరింగ్ విల్ బీ ఇన్కంప్లీట్. సో కాన్ఫిడెన్స్తో ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. పదరా వెళ్దాం. సెమినార్ ఎందుకురా శేఖర్? అసలు అబ్బాయి సెమినార్ చెప్తాడా చెప్పడా అమ్మా? అనిల్ సార్ పర్మిషన్ ప్లీజ్ సార్, ప్లీజ్ 1 minute సార్, 1 minute సార్, విల్ బి బ్యాక్. థ్యాంక్ యూ సార్. నేను రాత్రి చదివి చచ్చాను కదా చెప్పడానికి. ఏమోరా, భయం వేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మనోళ్ళే కదా, ఏమైనా కొంచెం చెప్పడానికి. ఏమో తెలియదురా, భయం వేస్తుంది. భయం అనేది నేను ఎక్కడ ఓడిపోతానని మళ్ళీ భయపెట్టి ముందుకు నడిపేదే ఉండాలి కానీ ఇలా వెనక్కి లాగేదే ఉండకూడదురా. ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేశాడు మీ నాన్న, శేఖర్ సెమినార్ చెప్పాడని. ఏం చెప్పను? శేఖర్ భయపడ్డాడని సెమినార్ చెప్పలేదని చెప్పనా, లేక మీ ఊరు చేస్తున్నాడని చెప్పనా? ఏదన్నా నీ చేతిలో ఉంది శేఖర్.
భయం చేతిలో ఓడిపోతావు, భయాన్ని ఓడించి కిందకు వచ్చి సిమిలర్ చెప్తావు, నీ చేతిలో ఉంది. నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. యూ కెన్ డూ ఎనీథింగ్. ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. పదరా వెళ్దాం, ఇంక వాడి చేతిలో ఉందంతా. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. సూపర్ రా, సూపర్. ఎస్, కంగ్రాట్స్ మామ. బయట అన్ని కూడా వెయిట్ చేసిన పదరా. బావా హే శభాష్ రా. ఎలా చెప్పు? కుమ్మేసేనా? ఐ నో రా, యూ కెన్ డూ ఇట్. ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. Yeah. బాగా చెప్పండి. ముందే మాయరోకి వచ్చిందిరా చెప్పడానికి. ఆ? చేస్తాను. ఈరోజు ఎలా కొమ్మేమో రేపు ఇంటర్వ్యూలో కూడా అలాగే కొమ్మేయాలి. ఓకేనా? నా పేరుంది, శేఖర్ గడి పేరు ఉంది, చేతి గడి పేరు ఉంది, మునుగడి పేరు ఉంది. ఎస్, శేఖర్ గడ్ ఏడ్రా? ఏమోరా, నాకు కనబట్టలేదు. హెచ్ఆర్కి సెలెక్ట్ అయిన దగ్గర నుంచి. ఇక్కడెక్కడ ఉంటాడు దసరా బుల్లుడు. ఈ పాటికి వస్తూ ఉంటాడు ఎక్కడున్నా. హౌ ఇస్ మై స్టైల్? కోట్ కొంచెం ఓవర్ అయింది. కోటి చూసి కుళ్ళుకోక. మనమే ఉన్నాం, మిగిలిన లేరే. ఏంటి మిగిలిన వాళ్ళు? అందరూ వెళ్ళిపోయారు, మనమే మిగిలాం. ఓ దా కూర్చో. ఐఎమ్ సారీ, కూర్చుంటే నలిగిపోద్ది. ఏడ్సో రాబాయ్. ఏ చేతి చేతి పట్టుకోకు, మాసిపోద్ది. అమ్మ నాడుకోయ్. మీ కమెంట్స్? Take your seat. థ్యాంక్ యూ సార్. Your academics are good. I think you are the topper in the class. ఎస్ సార్. So, tell me about yourself.
Wish you all the best. థ్యాంక్ యూ సార్. ఎస్ మే కమిన్ సార్. Come in. Take your seat. Yeah, you got first in robotics Thank IIT you, sir. Mumbai. ఎస్ సార్, ఐ గాట్ ఫస్ట్ ఇన్ రోబోటిక్స్. దోస్ వర్ ద సర్టిఫికెట్స్. Wish you all the best. థ్యాంక్ యూ సార్. ఎస్ మే కమిన్ సార్. Come in. Take your seat. థ్యాంక్ యూ సార్. Why you are having low scores? Sir, actually, I was more interested in practical knowledge, but I don't want to say the reasons for my failure, sir. Because only losers say the reasons, but the winners won't. So, I don't want to say the reasons for my failure, sir. I appreciate your boldness. Tell me about yourself. Wish you all the best. Thank you, sir. Take your seat. గుడ్ మార్నింగ్ సార్. Why you are having this many backlogs? ఆ ఒక్క క్షణం తెలిసింది శేఖర్కి బ్యాక్లాగ్స్ అనేవి ఎంత భయంకరమైనవో. ఆ ఒక్క క్షణం తెలిసింది శేఖర్కి పేపర్ స్ట్రైక్ ఆఫ్ చేయడం అంటే ఎంత పెద్ద తప్పు. ఆ ఒక్క క్షణం తెలిసింది శేఖర్కి హెచ్ఆర్ అడిగిన చాలా ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉండదని. Do you have answer with you? So you can go. రిజల్ట్స్ వచ్చారా? రండి రండి రండి. రిజల్ట్స్ అబ్బే. ఓకే రే చేతు నీ పేరు ఉందిరా. కంగ్రాట్స్, ఫస్ట్ నీ పేరే. నా పేరు కూడా ఉందిరా. ఎస్ మను. రే మను నీ పేరు ఉంది కూడా. అరే శేఖర్ గారి పేరు చూడండి. శేఖర్ గారి పేరు లేదట్రా. రే దగ్గర చూడు. శేఖర్ శేఖర్ శేఖర్. అరే శేఖర్ గారి పేరు లేదురా. ఎక్కడున్నాడు? రే శేఖర్ గారు ఏంట్రా? ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా. రే చూడు శేఖర్ గారి కోటు. రే శేఖర్ గారి కోటు ఏంటి ఇక్కడ ఉంది?
అరే నోటిచ్చుకో. శేఖర్ 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 బాధపడగలరా? నేనేం బాధపడట్లేదురా, భయపడుతున్నాను. ఈ నెల నా ఫీజు గురించి ఎప్పుడు ఆలోచించలేదురా, ఆలోచించినా ఎప్పుడు భయపడలేదురా, కానీ ఫస్ట్ టైం భయపడుతున్నాను రా. ఎందుకో తెలుసా, లోపల ఉన్న ఒకడు 100 ప్రశ్నలు అడగలేదురా, ఒకే ఒక ప్రశ్న అడిగాడు, వై దిస్ మెనీ బ్యాక్లాగ్స్ అని. దాని కూడా నా దగ్గర సమాధానం లేదురా. నా దగ్గరే కాదురా, 190 మంది దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం లేదురా. అంతెందుకురా, మన క్లాసులోనే 10 మందికి పైగా ఉన్నారు కదరా నాలాంటి వాళ్ళు. బ్యాక్లాగ్స్ అంటే ఏదో ఆస్తుల్లాగా చివరికి ఏ జాబ్ రాకుండా నాలాగా బాధపడేవాళ్ళు. నాకు వీళ్ళ ముందు చూపు లేదు, వీళ్ళ పట్టుదల లేదు, కనీసం నీలాగా స్పాంటేనియస్గా ఆన్సర్ చేయడం కూడా రాదురా. కాసేపులో మా నాన్న ఫోన్ చేస్తారు, సెలెక్ట్ అయ్యేవా నాన్న అని అడుగుతారు. అని నేనేమని సమాధానం చెప్పంటా. పాపం నాన్న, మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా. క్యాబల్ స్ట్రైకప్ చేయడం అంటే ఏదో గొప్పలాగా, ఎగ్జామ్ స్టార్ట్ అయిన గంటకే బయటకు రావడానికి గేట్లో ఫీల్ అయినానని ప్రతి వాడికి ఇలా జరగాల్సిందేరా. తెలుసుకున్నాను, నేను చేసే తప్పు అని తెలుసుకున్నాను. కానీ తెలుసుకునే మొత్తం చేయి దాడిపోయిందిరా. మా నాన్న ఈ ఊరు పంపేటప్పుడు ఏమన్నారో తెలుసా? నాన్న, రోజుకి 24 గంటలు చదవద్దు, కనీసం 1 గంట అయినా చదువు అని చెప్పారా. కనీసం ఆ పని కూడా చేయలేకపోయానురా. కనీసం అలా చేస్తే నాకు ఈ రోజు ఇన్ని బ్యాక్లాస్ ఉండేవి కావురా. ఫ్యూచర్ గురించి ఏమాత్రం ఆలోచించిన అలాంటి వాళ్ళకి ఇలా జరగాల్సిందే. మా ఊరు నేను సిటీకి వచ్చిన మా నాన్నకి ప్రామిస్ చేశాను రా, బాగా చదువుతున్నాను. కానీ మా నాన్న నేను మోసం చేశాను రా. చూడరా శేఖర్, ఇటు చూడు. రే శేఖర్, ఇటు చూడరా. రే లైఫ్లో వదులుకున్నా పర్లేదు కానీ కాన్ఫిడెన్స్ మాత్రం వదులుకోకరా. అదొకటే నీకు లాస్ట్ వరకు తోడుగా ఉంటుందిరా. చెప్తుంది వినరా. లైఫ్లో వదులుకున్నా పర్లేదు కానీ కాన్ఫిడెన్స్ మాత్రం వదులుకోకు. అదొకటే నీతో లాస్ట్ వరకు తోడుగా ఉంటుందిరా. అయినా జరిగిపోయిన దాని గురించి ఎదురు ఆలోచిస్తున్నావు. జరిగిపోయింది నీకేం ఇవ్వలేదురా. ఒక ఫ్యూచర్ నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించు, ఇంక దేని గురించి ఆలోచించు. ఈ మధ్య అంటే ఈ కార్పొరేట్ కాలేజ్ వచ్చే కానీ మనకన్నా ముందు ఇంజనీరింగ్ చేసే వాళ్ళ గురించి ఆలోచించావా? వాళ్ళు మనలా క్యాంపస్ జాబ్లని నమ్ముకోలేదురా. వాళ్ళ నాలెడ్జ్ని బేసే పైకి వచ్చారు. మనం కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ సంపాదించి 30,000 ఇన్కమ్ ఆశిస్తేనే వస్తున్నాం కానీ నాలెడ్జ్ గెయిన్ చేద్దామని ఎవరైనా వస్తున్నారా? అయినా ప్రజెంట్ సిచ్యువేషన్లో పెద్ద ఎంఎన్సీ కంపెనీలే క్రాష్ అవుతున్నారా. అలాంటి కంపెనీలో ఏ జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అలాంటి జాబ్ గురించి ఎందుకురా బాధపడుతున్నావు? మన మోటివ్ ఎప్పుడు నాలెడ్జ్ మీద ఉండాలిరా, జాబ్ మీద కాదు. అయినా ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ ఉందిరా నీకు. అయినా వాళ్ళు మాత్రం ఏమడుగుతారా? వై దీస్ మెనీ బ్యాక్లాగ్స్ అని అడుగుతారా? అయినా మీరు అక్కడ ఉండరు కదరా.
నిమిషం ఫ్రెండ్స్. డియర్ స్టూడెంట్స్, మనలో చాలామంది ఈ శేఖర్ లాంటి వాళ్ళమే. ఒక్కసారి శేఖర్ స్థానంలో నించుని యామ్ ఐ అ ఫెయిల్యూర్ అని మనకు మనం ప్రశ్నించుకుంటే దానికి సమాధానం మన మనస్సాక్షి చెప్తుంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న మన తల్లిదండ్రుల కళ్ళల కోటల్ని కూల్చొద్దు. నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడే అని చెప్పుకుని మురిసిపోయే వాళ్ళే కానీ తన కొడుకు ఏం చదువుతున్నాడో ఎలా చదువుతున్నాడో చెప్పినా సరే అర్థం చేసుకోలేని అమాయకులు వాళ్ళు. అలాంటి అమాయకుల్ని మోసం చేయొద్దు. వాళ్ళ కళల్ని నిజం చేద్దాం, వాళ్ళ ఆశలకి రూపాన్ని ఇద్దాం. ఈ సినిమా చూసి ఏ ఒక్క విద్యార్థి మనసు కదిలినా నా ఈ ప్రయత్నం సఫలీకృతమైనట్లే. మా ఈ చిరు ప్రయత్నంలో తెలుసో తెలియకో ఏవైనా తప్పులు చేసుంటే మమ్మల్ని క్షమించండి. ఇంకా శేఖర్ విషయానికి వస్తే ఆర్ యు ఫెయిల్యూర్ అని అడిగితే తను చెప్పిన సమాధానం ఒకటే: ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.